హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మైల్ స్టోన్ రీచ్ అయినాం, 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినాము. అండ్ ఎవరైతే సపోర్ట్ చేశారో అండ్ సబ్స్క్రైబ్ చేశారో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరికైనా ఈ గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఈ వీడియోలో నేను గార్డెన్ నుంచి హార్వెస్ట్ చేసిన ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో మాల ఎలా చేశాను అనేది చూపిస్తాను. అండ్ ఏమేం హార్వెస్ట్ చేశాను అనేది చెప్తాను. ముందుగా ఇక్కడ హార్వెస్ట్ చేసేది మరువం చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి నర్సరీ నుంచి తెచ్చుకొని ఎదర్ పాట్ ఆర్ డైరెక్ట్ సాయిల్లో పెట్టుకుంటే మంచిగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ పాట్లో కూడా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఒక వాటర్ అనేది కరెక్ట్గా ఇస్తే అది స్పాయిల్ అవ్వకుండా మంచిగా గ్రో అవుతుంది. అండ్ ఈ ప్లాంట్ డైరెక్ట్ సన్లైట్కి పెట్టకూడదు, ఎక్కువ ఎండ తగిలినా ఇవి మాడిపోతాయి లీవ్స్ అనేవి. సో సెమీ షేడెడ్ ఏరియాలో పెడితే మంచిగా సర్వైవ్ అవుతుంది. అండ్ ఈ లీవ్స్ ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్లాంట్ ఇప్పుడు అన్ని నర్సరీలోనూ దొరికితే మాత్రం పక్కా తీసుకోండి. అండ్ ఎవరైనా ఇట్లా చెట్లు పెంచే వాళ్ళు ఉంటే పక్కా ఈ ప్లాంట్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. మరువం, దవనం, పన్నీర్ లీవ్స్ అంటారు, అవి కూడా ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ మరువం హార్వెస్ట్ చేశాక ఇది దవనం కూడా అంతే, దీని కూడా ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుంది. ఇది అంతే సేమ్ మనం మరువంకి ఏదైతే మెయింటెనెన్స్ చేస్తామో ఇది కూడా అంతే, సెమీ షేడెడ్ ఏరియాలోనే పెట్టుకోవాలి. వాటరింగ్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ దీనికి కొంచెం ఎక్కువ ఎండ తగిలితే అవి లీవ్స్ అన్నీ ఎండిపోతాయి, సో అది చూసుకోవాలి. ఇది బోత్ సాయిల్ అండ్ పాట్ రెండిట్లోనూ సర్వైవ్ అవుతుంది, ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అండ్ ఇవి బాగా గుబురుగా రావాలంటే మనం ఎక్కువ అట్లీస్ట్ వీక్కి 2 times అన్న హార్వెస్ట్ చేస్తే మంచిగా గ్రో అవుతుంది. అండ్ ఇది నా మోస్ట్ ఫేవరెట్ అనే చెప్పాలి, దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని పన్నీర్ లీవ్స్ అంటారు. నార్మల్గా ఇవి డెకరేషన్ మాలలు ఇట్లా కట్టే దాంట్లో ఇంక్లూడ్ చేస్తారు. ఈ ప్లాంట్ కూడా అంతే, మీరు కానీ ఇట్లా చెట్లు పెంచేది ఉంటే ఈ ప్లాంట్ కూడా తెచ్చుకొని వేసుకోండి. మీకు ప్లేస్ అనేది ఎక్కువ ఉంటే డైరెక్ట్ సాయిల్లో యాడ్ చేసిన ఒక్క ప్లాంట్ చాలా స్ప్రెడ్ అవుతుంది. ఇదైతే ఒక్క ప్లాంటే నేను తెచ్చుకునేది. సేమ్ మనం చామంతులు ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టుకుంటాము. సేమ్ అది ఎట్లయితే స్ప్రెడ్ అవుతుందో ఇది కూడా అట్లే స్ప్రెడ్ అవుతుంది. అండ్ దీని స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనం నార్మల్గా ఇంట్లో పూల చెట్లు ఉంటే ఇట్లా ఈ ప్లాంట్స్ కూడా పెట్టుకొని మాల మంచిగా కట్టుకోవచ్చు హార్వెస్ట్ చేసుకున్న దానిలతో. లాస్ట్ వరకు చూడండి, ఇవన్నీ యూజ్ చేసి మాల ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అసలు. ఈ ప్లాంట్ అంతే ఇప్పుడు అన్ని నర్సరీలోనూ దొరుకుతుంది. మీకు ఇన్ కేస్ కనపడకపోయినా వాళ్ళని అడగండి, లోపల ఉంటాయి ఈ ప్లాంట్స్ కూడా. సో మ్యాండేటరీగా మరువం, దవనం అండ్ ఈ పన్నీర్ లీవ్స్ తెచ్చి పెట్టుకోండి, చాలా బాగుంటాయి. దీని స్మెల్ బాగుంటుంది. అండ్ మనం ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటే బాగా మాలలు కూడా కట్టుకోవచ్చు ఇవి యాడ్ చేసుకొని. అండ్ ఈ ప్లాంట్ అయితే ఎండకి పెట్టినా ఏమీ కాదు, నేనైతే డైరెక్ట్ సన్లైట్కే పెట్టాను. అంటే హాఫ్ సన్లైట్ పడుతుంది, హాఫ్ నీడ ఉంటుంది. సో మీకు ప్లేస్ ఉంటే డైరెక్ట్ సాయిల్ అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే పాట్లో పెట్టుకున్నా మంచిగా సర్వైవ్ అవుతుంది. అండ్ ఇవి స్టెమ్ కటింగ్స్ తో కూడా గ్రో చేసుకోవచ్చు. అండ్ చాలా మెయింటెనెన్స్ ఈజీ ఇవి. ఈ ప్లాంట్ కూడా అంతే, మనం ఎక్కువ హార్వెస్ట్ చేస్తే ప్లాంట్ అనేది బుషిగా గ్రో అవుతుంది. సేమ్ ఇది చామంతి చెట్లలానే బాగా మంచి గుబురుగా పెరుగుతుంది. పన్నీర్ లీవ్స్ హార్వెస్ట్ చేసుకున్నాక ఇది తులసి, ఇవి అందరికీ తెలిసిందైతే కదా. తులసి అంతే ఈజీగా గ్రో చేసుకోవచ్చు, ప్రతి ఇళ్లలోనూ ఉంటుంది. అండ్ ఒక 2 మల్బరీస్ ఉంటే ఇంకా అవి కూడా హార్వెస్ట్ చేసాము. అండ్ బ్లాక్గా ఉన్న మల్బరీస్ టేస్ట్ అయితే చాలా స్వీట్గా ఉంటాయి. అండ్ ఇవి చంపా ఫ్లవర్స్. ఇవి మీకు ఇట్లాంటి ప్లాంట్స్ ఎక్కడైనా కనిపిస్తే స్టెమ్స్తో ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అండ్ ఇవి పాట్స్లో కూడా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అండ్ ప్లేస్ ఉంటే డైరెక్ట్ బయట ఎంట్రన్స్లో పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఈ ప్లాంట్స్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో నేను ఇవి స్టెమ్ కటింగ్స్తోనే గ్రో చేసిండేది, ఏవి నేను పర్చేస్ చేయలేదు. ఏదైనా రేర్ వెరైటీ కలర్స్ అయితే పర్చేస్ చేశాను, కానీ ఈ ఒక్క ప్లాంట్తో నేను మల్టిపుల్ ప్లాంట్స్ పెట్టాను, అన్నీ సర్వైవ్ అవుతాయి ఈజీగా. 100% మనం స్టెమ్స్తో ఇవి గ్రో చేసుకోవచ్చు, చాలా ఈజీ ఇవి గ్రో చేసుకోవడం. అండ్ ఈ ప్లాంట్ స్పెషాలిటీ ఏంటంటే వీటి ఫ్లవర్స్ మనం దేవునికి పెట్టినామంటే 2 days అలానే ఉంటాయి, అంత ఈజీగా వాడిపోవు. అండ్ చూసే కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఇవి డెకరేషన్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఒక బుట్టెడు వచ్చిన ఈ ఫ్లవర్స్. అండ్ ఇవి తమలపాకులు, ఇవి అంతే స్టెమ్ నుంచి ఈజీగా గ్రో చేసుకోవచ్చు. మీకు ఏదన్నా ఇట్లా క్రీపర్ ప్లాంట్ ఉంటే
అక్కడ ఈ ప్లాంట్ పెట్టుకోండి, ఈజీగా సర్వైవ్ అవుతుంది. ఇవి ప్లాంట్స్ అనేది పాట్స్లో కూడా గ్రో చేసుకోవచ్చు, మంచిగా సర్వైవ్ అవుతుంది. ఒక వాటరింగ్ అండ్ సెమీ షేడెడ్ ఏరియాలో పెడితే ఈ ప్లాంట్ కూడా మంచిగా గ్రో అవుతుంది. అండ్ నర్సరీలో కూడా ఇప్పుడు ఈజీగా అవైలబుల్ ఉంటాయి, ఇవి కూడా గ్రో చేసుకోవచ్చు ఈజీగా. అండ్ ఇవి చామంతులు, ఇది చామంతి సీజన్ కదా, ఇది ఫస్ట్ చామంతి బ్లూమ్ అయ్యేది. అండ్ ఇవి కాగడాలు అంటారు. ఈ ఫ్లవర్కి స్మెల్ అనేది అస్సలు ఉండదు అండ్ ఇవి చాలా బుషీగా పెరుగుతాయి. అండ్ ఇవి రుద్రాక్షలు అంటారు మా సైడ్ అయితే, ఇంగ్లీష్లో గోంఫెర్నా అంటారు. ఇవి కూడా అంతే చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్ ప్లాంట్స్ అన్ని విలేజెస్ సిటీస్లో ఉంటాయి, ఆల్మోస్ట్ ఇవి అందరికీ తెలిసింటుంది ఈ ఫ్లవర్స్. మామూలుగా అయితే ఇవి ముద్ద గన్నేరు అంటారు, ఇంగ్లీష్లో అయితే ఒలియాండర్ ఫ్లవర్స్ అంటారు. ఇవి కూడా అంతే డైలీ బ్లూమింగ్ ఉంటుంది, మనం పూజకి మంచిగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ షో పర్పస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇలా గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ లీవ్స్ అన్నీ హార్వెస్ట్ చేసాము. ఇలా హార్వెస్ట్ చేశాక ఇవి శంకు పూలు కూడా ఉన్నాయి, ముద్ద వెరైటీ శంకు పూలు. ఇలా ఈ ఫ్లవర్స్ అన్నీ అండ్ ఈ లీవ్స్ అన్నీ యూజ్ చేసి మాల చాలా బ్యూటిఫుల్గా మనం చేసుకోవచ్చు. మనం ఏమేమి హార్వెస్ట్ చేసామంటే మరువం, దవనం అండ్ పన్నీర్ లీవ్స్, చామంతులు అండ్ చంపాస్, గన్నేరు పూలు అండ్ కొన్ని కాగడాలు, ఇవన్నీ హార్వెస్ట్ చేసాము. అండ్ రుద్రాక్షలు అండ్ తులసి లీవ్స్. ఇవి హార్వెస్ట్ చేసిన లీవ్స్ అండ్ ఫ్లవర్స్తో బాగా మంచిగా మాల చేసుకోవచ్చు. ఇలా హార్వెస్ట్ చేసిన లీవ్స్ అండ్ ఫ్లవర్స్తో మాల అనేది తయారు చేసుకోవచ్చు. సో ఇది ట్రెడిషనల్ మెథడ్లోనే పూలను గుచ్చుకోవచ్చు. నేను ఇది ఎలా పెట్టాను అనేది నేను ఛానల్లో ఆల్రెడీ పెట్టాను, కనకాంబరాలు అండ్ మల్లెపూలతో ఎలా ఇవి మాల తయారు చేసుకోవచ్చు అనేది. ఈజీగా మనం మాల ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్గా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. మధ్యలో ఆ తెల్ల తెల్ల ఫ్లవర్స్ అండ్ ఆ ఎల్లో షేడ్తో అండ్ ఆ గ్రీన్ కలర్ అండ్ మధ్యలో పింక్ కలర్తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు కూడా మంచిగా గ్రో చేసుకోండి, ఇలా మంచిగా మాలలు ప్రిపేర్ చేసుకోండి, చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. సో ఫైనల్గా ఇలా మాల అనేది తయారైంది, ఎంత మంచిగా ఉందో మీరే చూడండి. సో ఇలా ప్రిపేర్ చేసుకొని మంచిగా దేవునికి పెడితే అండ్ దేవుని మూల కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో అంతే గైస్, ఇలా ప్రిపేర్ చేసుకున్న మాలని దేవునికి పెట్టి పూజ చేసుకోవడం అంతే. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.